అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 14 జిల్లాలకు మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉంది అని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 14 జిల్లాలకు మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, వర్షాలు అంటే ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. సో తిరుపతిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తం మీద తిరుపతిలో వర్షం సంబంధించి అప్పుడప్పుడు కొంత తెరపి విడిచిన వర్షం అయితే మాత్రం తీవ్రంగానే పడుతూ ఉంది. ఇప్పుడు కూడా వర్షం పడుతూ ఉంది. కాసేపు ముందు వరకు కూడా కాస్త తెరపి ఇచ్చినా కూడా ఇప్పుడు తీవ్రంగా వర్షం అయితే పడుతూ ఉంది. దీంతో సాధారణ జనజీవితానికైతే కొంత ఇబ్బందిగానే ఉంది. అంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి ఉంది. అయితే కొంత పల్లె ప్రాంతాల్లో అయితే మాత్రం తీవ్ర వర్షం అయితే పడుతూ ఉంది. మరోవైపు ఇప్పటికే వాగులు, వంకలు నిండిపోయింది. దీంతో పోలీసు యంత్రాంగం టోటల్గా అప్రమత్తమైంది. స్వయంగా ఎస్పీ సుబ్బరాయుడు కూడా చాలా చోట్లకి స్వయంగా వెళ్ళి ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా నీటి ప్రవాహం ఎలా ఉంది, దాన్ని ఎప్పటికప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, దాన్ని ఒకవేళ ఏమన్నా సందర్భం జరిగితే దాన్ని ఎట్లా తట్టుకోవాలనే అంశాలపైన కూడా స్వయంగా వెళ్ళి క్షేత్రస్థాయిలో చూస్తున్నారు. దాంతోపాటు కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, మొత్తం అందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఎప్పటికప్పుడు తిరుగుతున్నారు. సీఎం ఆఫీస్ నుంచి కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు, అలాగే ఆస్తి నష్టం జరగకూడదు అనేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన సమగ్రంగా చూస్తున్నారు. మరోవైపు పాత ఇండ్లు ఏదైనా ఉంటే కూలిపోయే అవకాశం ఉంటుందంటే వాటిని గుర్తించి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి రాత్రుల్లో తీవ్రంగా వర్షాలు పడుతూ ఉంది. కుండపోత వర్షం అసలు ఏమాత్రం ఎడతెరిపి లేకుండా పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వాళ్ళకి కంటి మీద కునుకు లేని పరిస్థితి. ఎందుకంటే వాన వస్తుందో లేదో తెలియని పరిస్థితి, వస్తే తీవ్రంగా వస్తుంది. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి భయంతో అక్కడే వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళడానికి కావచ్చు, లేదంటే అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి కావచ్చు, ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి చర్యలు అయితే మాత్రం అటు అధికార యంత్రాంగం తీసుకుంటా ఉంది. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు రాజకీయ నాయకులు కూడా అన్ని టీడీపీకి సంబంధించే కాదు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా మొట్టమొదటి టీడీపీ నేతలు తమ వాట్సాప్ మెసేజ్ల ద్వారా అందరినీ అప్రమత్తం చేయడం ప్రారంభించారు. దీంతో మిగిలిన వాళ్ళు కూడా తమ ప్రజల్ని అప్రమత్తం చేసి సైక్లోన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, ప్రాణ నష్టం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏమనే దానిపైన కూడా సూచనలు, సలహాలని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంతో వాళ్ళు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే మాత్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటా ఉంది. థ్యాంక్ యూ దినేష్.